ప్రయోజనం లేదు. ఆహా మానవులకు సుయోధన సార్వభౌములకు ఆయన్ని అవమానం, ఆ దుర్జాతి సిద్ధాంతం, ఆ లంచావిహీనత పరిహసించుగా నా ఎట్టి వానకు అవమానము సంభవించిన మహా గజేంద్రము మార్గమున చలుచుండ కుక్కలేని మరుట్టలే సమాధానపరుచుకున్నాను. ఈ వార్త ఎట్లేని లోకమునకు నెల్లడి కాకమానదు. నిరంతరముగా దురంధములకు మానవులకు లోకులనే అనేక విధముల తలంపుకమానదు. అటు పిమ్మట నన్ను సందేహింపకమానదు. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానం ఏర్పరుచుకుంటున్నాను. పరనారి పరిహాస కలంకితులై మనియుండుటయు దుర్భరం. ఏమి పాదాహతి రజోధ్యాయ మూర్ధాన్ని వదిలివకటి అన్నట్లు అత్యంతముకు భూపరాలమే పాదాహతి సైతనాలకు శిరస్సును ద్రోహించి తన పగ తీర్చుకుంటుందా. సచేతనుడనై సంబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క అబ్బల ఆకరించు పరాభవమునకు ప్రతిక్రియను నచ్చి నా పౌరుషాలను స్థిరపరచుకోవాలనే ఈ స్థితిగతులన్నీ నన్ను బంధకిచ్చే పరాభవింపచేయుటకే పాండవ హతకుని రాజసూయయాగ రాజ్యమున నన్ను ఇంద్రప్రస్థములకు పిలిపించినట్లు తోచుచున్నాను. నిశ్చయంగా దురాత్మని దురుద్యోగ కేవల స్వభావాలకు తప్పను నన్నే నరసింది. రాజసూయ యాగములకు మూలము ఈ గుడిలో నయమనుట నిశ్చయము నిశ్చయము నిశ్చయం. ఒరే నిష్కర పాండవాసములారా, నవఖండ భూమండలాధిపతులకు తగ్గట్టు నన్నేదిగానే పానభ్రక్యానుకుంటారై సింధురాజ్ చతుష్టయ పరివేష్టిత వసుంధరామార దూర్వహంగరై 14 భూనములు ఒక్క పెట్టున ఎత్తి వచ్చిన ఒక్కడి పదాలు ప్రచండ ప్రభా విమోచితంలో నూరుగురు సోదరులకు అంగ్రజుండనై ప్రపంచంలో విఖ్యాతి గాంచిన ఉత్తమ క్షత్రియ వంశమున జరిగించిన నాకు ఈ ప్రపంచంలో అయ్యేది అసాధ్యం తలుచుకుంటేనో ఈ సుయోధన సార్వభౌముని ఈర్ష్యాగ్రహం పానీయం కాకపోవునేమి కమోస్త ఈ రాజకుల వంశులు మీ కట్టు పుట్టమును సైతం ఊడలాగించి మిమ్ము నత్తనమున గుట్టలకు పాలు గావించి చెట్టులో ముట్టింపుకుండా రాజరాజులేనా నీ సర్వ సంపదలు హరించి వచ్చి నీ దుర్మగం మడపడకుండా నేను సార్వభౌముండ నిండు సభాపవనము సామంతరాజుల సమక్షము సతీ సుమేధముగా మీ మానవుడు హరింపడుతున్నా. ఇంకను ఈ ప్రపంచంలో నేను సుయోధన సార్వభౌముడని పిలిపించుకుంటే సంభవడి వచ్చి పాండవాంకుల మారణ హోమములకై నా హృదయకుండమున క్రోధాగ్నిజ్వాల ప్రజ్వలించుచు దిశ దిశల నాట్యం వచ్చి కూర్చుంటే మంత్ర పట్టుకుందేరే ఈ అవమాన సంచరిత సంతాపం అనివార్యమై నన్ను నిలిచిన చోట నిలువరించుకునేది ఏమి చేసి ఈ అమారుల భారణ అటోపము దుస్సహము 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 కాలకంట బాలలేక కీలి కీలి కళాపముడు మీద వచ్చినదును కానీ బీసనకు ఈ పోషణము కోర్చుట దుర్భరము దుర్భరం. ఇక ఈ కౌరవ వంశవర్ధన మన కంఠీరము యథేష్ట వ్యవహార విహార అప్రమత్త వృత్తి విజృంభించి తేరవలసినదే. పాండవ ధర్మ విభంజన విధాన ప్రథమ పాండవ కొత్త మహిళ ఘోర పరాభవము విధి
మూర్త బలిలోహించి తన పథక సాధించుకుంటుందా సచేతుడై సబలుడై సర్వముడైన నాకు ఈ పాండవులకు లెక్కయా అమ్మ భగవంతుడు ఆశీస్సు మీకు ఉండాలి, నటరాజు ఆశీస్సు మీకు ఉండాలి. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. ఆశీర్వదించావు తల్లి. ఇవి నేను నీకు ఆశీర్వదించడం నువ్వు నాకు అక్క అవుతావు. సో ఇలాగ ఎప్పుడు నువ్వు చేస్తూ ఉండు. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా నీకు కొంత అవకాశం ఇస్తూ ఉంటాం, నువ్వు చేస్తూ ఉంటారని మా కోరిక. సో